వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ నేత స్టేషన్ గణపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నెల 10న కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఆరు నెలల నుంచి మానసిక వేదనకు గురవుతున్నానని తాటికొండ రాజయ్య అన్నారు. మాదిగ అస్తిత్వంపై దెబ్బ కొట్టేలా బీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేస్తుందని ఆరోపించారు. డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించిన, అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా అవమానం చేసిన విధేయుడిగా ఉన్నానని తెలిపారు. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ కరువైందని తెలిపారు. ప్రజా సమస్యలు కేసీఆర్ దృష్టికి తీసుకుపోయే పరిస్థితి లేదని తాటికొండ రాజయ్య చెప్పారు. కేసీఆర్ గారు అనేక రకాలుగా హామీలు నాకు ఇవ్వడం జరిగింది. నన్ను అనేక రకాల ఉప ముఖ్యమంత్రి పోయింది, ఎమ్మెల్యే పోయింది, రైతు సమితి చైర్మన్ పోయింది, ఎమ్మెల్సీ పోయింది అని ఒక్కొక్కటి పోతూనే ఉన్నాయి. నేను మాత్రం విధేయుడిగా ఉంటూనే ఉన్నాను. కానీ విధేయత ఓ లిమిట్ ఉంటుంది, సర్టెన్ లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటిన తర్వాత వీడు పిచ్చోర్రా అనుకుంటాడు. కాబట్టి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలంటే తప్పకుండా నేను మొదటి నుంచి కూడా ప్రజానాయకుడు ఉన్నా. ప్రజాభిప్రాయం మేరకు, దళితుల అభిప్రాయం మేరకు, దళితుల ఆత్మగౌరవం పెరగడానికి, వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడడానికి తప్పకుండా వారి నిర్ణయాన్ని కట్టుబడి త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నా లేకపోతే